Daily. Taste the Daily. ప్రియాంక గాంధీ తీరు కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తో ప్రియాంక భేటీ అయ్యారు. వారం రోజుల క్రితం ఇద్దరు సమావేశమయ్యారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. బీహార్లో ఘోరంగా ఓడిపోయింది ప్రశాంత్ కిషోర్ పార్టీ. కాంగ్రెస్ కూడా సింగిల్ డిజిట్ కి పరిమితమైంది. దీంతో ప్రశాంత్ కిషోర్ ప్రియాంక భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ తో ప్రియాంక గాంధీ భేటీ కావడం కాంగ్రెస్ లో ఆసక్తిగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ శివ. కాంగ్రెస్ సంబంధించి కీలక నేతగా ఉన్నటువంటి నాయకురాలు ప్రియాంక గాంధీతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తికర చర్చ జరుగుతా ఉంది. సో ఇటీవలలో బీహార్ లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీహార్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సంబంధించి బీహార్ లో స్వతహాగా పార్టీ పెట్టుకుని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా పోటీ చేసే సంగతి తెలిసిందే. సో ఇద్దరు కూడా పూర్తి స్థాయి కాంగ్రెస్ పార్టీకి ఏదో దెబ్బ తగ్గింది. అదే సందర్భంలో ఇటు బీహార్ లో ప్రశాంత్ కిషోర్ మొత్తం వివిధ రాష్ట్రాల్లో పలు రాష్ట్రాల్లో తానే గెలిపించాను, తానే అధికారం రావడానికి పూర్తి స్థాయిలో తన వ్యూహాలే కారణమని చెప్పుకుంటూ వచ్చినటువంటి ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలో తన వ్యూహాలు ఫలించగా బొక్కబోర్ల పడ్డారు. కనీసం సింగిల్ డిజిట్, 0 ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో ప్రశాంత్ కిషోర్ సంబంధించి అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారం రోజుల క్రితం ఒకవైపు కాంగ్రెస్ కు బీహార్ లో సరైన స్థానాలు దక్కలేదు, పెద్ద ఎత్తున ఎదురుదెబ్బ కలిగింది. అదే సందర్భంలో ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఇద్దరు భేటీ కావడం పైన రాజకీయ వర్గాల్లో ఒక రక చర్చ జరుగుతోంది. ఎందుకు ఉన్నట్టుండి ఇద్దరు కూడా ఎందుకు భేటీ అయ్యారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు దానిపైన ఇటు కాంగ్రెస్ వర్గాలతో పాటు ఇతర రాజకీయ వర్గాల్లో కొంత ఈ భేటీ పైన చర్చ కొనసాగుతుంది. అయితే అధికారికంగా ప్రశాంత్ కిషోర్ తో ప్రియాంక గాంధీ భేటీ కాంగ్రెస్ వర్గాలు ధృవీకరించినప్పటికీ మొత్తానికి అయితే ఈ భేటీ కొంత సంచలనంగా మారుతా ఉంది. కాంగ్రెస్ లోనే ప్రియాంక ఎందుకు ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయింది, ఆ భేటీ వెనుక ఉన్న వ్యూహాలు ఏంది, అంటే ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేయడానికి ప్రియాంక ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయిందా, లేకుంటే ఇంకేదైనా ఇతరత్ర కారణాలు ఉన్నాయా అనే దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ కు రోజు రోజుకు చాలా రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఆయా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతూ వస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా చూస్తాం బీహార్ తో పాటు గతంలో మహారాష్ట్ర కావచ్చు, హర్యానాలో కావచ్చు, రోజు రోజుకు మొత్తం దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో మొత్తంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతూ వస్తుంది, రోజుకింత బలహీన పడుతూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి క్రమంలో ఇప్పుడు బీహార్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత మంది నాయకులు కొంత కొత్త ఒక నినాదాన్ని తెరపై తీసుకొస్తున్నారు. సో మొత్తంగా ఈ యొక్క అధికారాన్ని మార్చాలి, ఏదైతే కాంగ్రెస్ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నారో మల్లికార్జున ఖర్గేను మార్చాల్సిందే అని డిమాండ్ కూడా తెరపై తీస్తున్నారు. సో 3 రోజుల క్రితం ఒడిశాకు సంబంధించినటువంటి ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన కటక్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మొహిద్దీన్ ముకిం కూడా ఏకంగా సోనియా గాంధీకి లెటర్ రాశారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మార్చాలి, అతని ప్లేస్ లో ప్రియాంక గాంధీకి యువతకు ప్రాధాన్యత ఇస్తే పార్టీ బతుకుతుంది. ఎందుకంటే లేకుంటే ఇలాంటివి అన్ని కూడా పార్టీకి వరుస పెట్టి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా కొంత పార్టీ విషయంలో ఆలోచించాలి, యువతకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆ కటక్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మహమూదుల్లా మొయిక్ సోనియా గాంధీకి లేఖ రాయడం కూడా పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. సో ఒకవైపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మార్చుతూ ప్రియాంక గాంధీని ఏఐసిసి అధ్యక్షులుగా చేయమంటే ఆటోమేటిక్ గా దీంతో 2 కోణాలు చూడాల్సి వస్తుంది. ఒకవైపు ఏమో మల్లికార్జున ఖర్గేను తప్పించడం అయితే, మరో కోణంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో రాహుల్ గాంధీ ఇప్పటికే పార్లమెంటరీకి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించి పార్లమెంటరీ దానికి నేతగా ఉన్నాడు. సో అట్లాంటి సందర్భంలో రాహుల్ గాంధీ నాయకత్వం పైన కూడా నేతల్లో కొంత ఉన్నటువంటి అతని నాయకత్వం పైన కొంతమందికి అసంతృప్తి కావచ్చు, అనుమానాలు ఉన్నాయా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో మొత్తానికైతే ఇప్పుడు భేటీ ఒక అనేకమైనటువంటి ప్రశ్నలకు, అనేకమైనటువంటి సందేహాలకు, అనుమానాలకు ఇప్పుడు ప్రశ్నలు తలెత్తేలా కనబడుతున్నాయి. సో ఇప్పుడు ఈ భేటీ పైన కాంగ్రెస్ వర్గాలు అధికారికంగా ఎలాంటి సంబంధించి ధృవీకరించకుండా సో భవిష్యత్తులో ప్రశాంత్ కిషోర్ తో ప్రియాంక గాంధీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేయబోతుందా అనే దానికి మాత్రం కొంత ఒక సందేహం అయితే అంతటా బలపడుతుందని చెప్పవచ్చు శివ.
అయితే రాధాకృష్ణ, ఇఫ్ ఇన్ కేసు కలిసి పనిచేయడం అంటే అది ఏ రకంగా ఉండొచ్చు? రాజకీయంగానా, లేదంటే మళ్ళీ పొలిటికల్ స్ట్రాటజీస్ గా ఏమైనా కాంగ్రెస్ కి హెల్ప్ చేసే అవకాశం ఏదైనా ఉందా ప్రశాంత్ కిషోర్? లేదంటే రెండు యాంగిల్స్ కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందా? శివ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోర్ తనకు ఈ యొక్క వ్యూహాలు ఇతరులకు పనిచేస్తాయి కానీ తన మంత్రం తనకు తప్ప ఇతరులకు పనిచేస్తున్నట్టుగా కూడా ఇప్పుడు తయారైందని చెప్పవచ్చు. సో బీహార్ లో ప్రశాంత్ కిషోర్ స్వతహాగా రాజకీయ పార్టీ పెట్టుకొని ఖచ్చితంగా విజయం సాధిస్తాం, బీహార్ లో మార్పు సాధిస్తాం అని చెప్పేసి రాజకీయ పార్టీ పెట్టి మొత్తంగా కూడా తను తప్ప మిగతా అందరు అన్ని చోట్ల పోటీకి దిగితే కనీసం ఒక్క సీటు కూడా సాధించలేదు. సో ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా ఇక భవిష్యత్తులో తన బీహార్ లో పెట్టిన రాజకీయ పార్టీ సో తను మనుగడ లేదని ఒక స్పష్టమైంది. కనీసం మినిమం కూడా సీట్లు 0 సీటుకే పరిమితం కావడంతో ఇక తను ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇక స్ట్రాటజిస్ట్ గానే ఉండే అవకాశాలు కనబడుతూ ఇలాంటి తరుణంలో సో ఇప్పుడు తన వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడుకున్నట్టు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్రశాంత్ కిషోర్ ప్రియాంక గాంధీని సంప్రదించినట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు భవిష్యత్తులో ప్రియాంక గాంధీ నేతృత్వంలో ఏదైనా అవకాశం ఉంటే కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రశాంత్ కిషోర్ సంకేతాలు ఇచ్చినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో అల్టిమేట్ గా ఫైనల్ డిసిషన్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అందరూ తీసుకోవాల్సిందే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కూడా ఒక వ్యూహకర్త అవసరము. సో ఇప్పటి వరకు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో విఫలమవుతాయి కనీసం కూడా. ఎందుకంటే ఓటు చోరీ అని చెప్పేసి బీహార్ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున ఒక ప్రచారాన్ని తీసుకున్నారు. సో ఏకంగా బీహార్ లో పెద్ద ఎత్తున ర్యాలీలు, గతంలో రాహుల్ గాంధీ ఎప్పుడు లేనట్టుగా బీహార్ లో దృష్టి పెట్టినప్పటికీ అక్కడ కనీసంగా సీటు సాధించలేని పరిస్థితి కనపడ్డది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక కొంత స్ట్రాటజిస్ట్ నమ్ముకోవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా ఉండి ఉంటుంది. దాంట్లో భాగంగానే ఎవరైతే ప్రియాంక గాంధీ ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయి ఉండవచ్చు అని చెప్పేసి కూడా కొంత రాజకీయాల్లో చర్చ జరుగుతా ఉంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.